నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కంప్లీట్ అయింది అండ్ మనం చూసుకుంటే ఎవరు ధర్నా చేయలేదు ఎక్సెప్ట్ సునీత. ఆవిడ ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన మాగంటి గోపీనాథ్ గారి ఫ్యామిలీ మెంబర్ సునీత గారు ఆవిడ నిన్న ధర్నాకి దిగారు అండ్ ఇండైరెక్ట్గా ఓటమి ఒప్పుకున్న సంకేతాల్లా కూడా అనిపించినాయి. కానీ నిన్న చాలా ఎగ్జిట్ పోల్స్ చూసాము, కానీ వీ షుడ్ డీకోడ్ ద ఎగ్జిట్ పోల్. అసలు ఏ రకంగా బీఆర్ఎస్కున్న బలాన్ని కాంగ్రెస్ పుంజుకుంది అండ్ ఎగ్జిట్ పోల్స్ చెప్పినవన్నీ వాస్తవాలే అయితే గనక, అవన్నీ కరెక్ట్గా ప్రూవ్ అయితే గనక ఎలా ఉండబోతుంది స్టాండ్ పొలిటికల్ చరిష్మాకి. ఇది ఎందుకంటే ఈ ఎన్నికల్లో మనం చూసుకుంటే క్యాండిడేట్స్ అన్న పేరు పక్కన పడిపోయింది. ఇట్ ఇస్ అ టైట్ వార్ బిట్వీన్ కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి. ఇంతే. ఈ బరి జూబ్లీ హిల్స్ బరి ఏదైతే ఉందో ఇక్కడున్న స్థానికంగా మనం చూసుకుంటే ఒక్కసారి డీటెయిల్డ్ డీకోడింగ్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్కి వెళ్దాము. దీంతో మనకు ఒక క్లారిటీ వస్తుంది. వీళ్ళు 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారు, ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసినతో ఎలా ఉన్నారు, క్యాండిడేట్ అనౌన్స్మెంట్తో వీళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, సింపుల్గా డీకోడ్ చేద్దాం. బీఆర్ఎస్ 2023లో క్లియర్గా చెప్తున్నాను, 2023లో వీళ్ళకున్న బలాబలాలు ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్కి చూసుకుంటే కనుక మనం ఇక్కడ 43.94% ఓట్ షేర్ ఉంది వీళ్ళకి. ఇది చాలా పెద్ద ఫిగర్. ఇప్పుడున్న పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే రివీల్ అవుతున్నాయో వాటి మీద కంపేర్ చేసుకుంటే 2023లో బీఆర్ఎస్కున్న బలం మామూలు బలం కాదు. మళ్ళీ అదే మనం చూసుకుంటే కాంగ్రెస్కి 2023లో 33.03% మాత్రమే ఓట్ షేర్ ఉండింది. ఇది 2023 దాఖలాలు చెందినవి. అదే మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే 2018 ఎలక్షన్లో అప్పుడు మనం చూసుకుంటే బీఆర్ఎస్ ఆల్మోస్ట్ సేమ్ ఉందండి. బీఆర్ఎస్కి వాళ్ళ గణాంకాలు చూసుకుంటే 44.30% వరకు ఓట్లు వాళ్ళకి నమోదైనవి. అదే మనం చూసుకుంటే కాంగ్రెస్లో మనం మళ్ళీ వెళ్తే 34.02% వరకే. మనం చూసుకుంటే ఇంకా కాంగ్రెస్కి 2023కి 1% తగ్గింది మనం అబ్జర్వ్ చేస్తే, అండ్ బీఆర్ఎస్కి పాయింట్స్తో తగ్గింది అంతే. బలం పెరిగింది తప్ప బలం తగ్గలేదు ఎక్కడ కూడా. జూబ్లీ హిల్స్ అనే అడ్డా బీఆర్ఎస్కి కన్ఫర్మ్డ్ విన్గా కనిపించింది. ఎప్పుడైతే బై ఎలక్షన్స్ అనౌన్స్ అయినాయో డైరెక్ట్ సునీత మాగంటి పేరు బయటకు వచ్చేసింది, క్రిస్టల్ క్లియర్ విన్ అనే పేరు వచ్చింది. అప్పటిదాకా కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరికి తెలియదు అండ్ కాంగ్రెస్ ఊపు కూడా పెద్దగా కనిపించలేదు. సోషల్ మీడియాలో థ్రిల్లింగ్ ఇంపాక్ట్ మొత్తం కనిపించిందల్లా బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ గెలవబోతుంది. ఈసారి బై ఎలక్షన్లో పోటీ పెద్దగా ఉండబోదు. ఇట్ ఈస్ సునీత మాగంటి ద విన్ ఆఫ్ కేటీఆర్ అని చెప్పి అందరూ డిసైడ్ అయ్యారు. కట్ చేస్తే బీఆర్ఎస్ 43.94% 2023లో రికార్డ్ అయిన పోల్ ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఇట్స్ అ స్ట్రాంగ్ విన్ అనుకున్నారు. ఒక ఢిల్లీ డాలీ పొజిషన్లో కాంగ్రెస్ వాళ్ళ అభ్యర్థి పేరు బయటకు అనౌన్స్ చేశారు, నవీన్ యాదవ్ పేరు బయటకు అనౌన్స్ అయినా ఇమీడియట్గా మాత్రం ఏమీ మారలేదు. ఈవెన్ ఒక లాంగ్ స్టాండింగ్ బ్యాటిల్ నడుస్తుంది, చాలా రోజులు వెళ్ళబోతుంది. ఎంత చూసుకున్న ప్రచారంలో ఎంత వెహిమెంట్గా వెళ్దాం అనుకున్నా బీఆర్ఎస్కి మాత్రం ఇది షోర్ షాట్ విన్నింగ్ ఎడ్జ్ అని మాత్రం జూబ్లీ హిల్స్ డిసైడ్ అయ్యింది. సోషల్ మీడియాలో అవనండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అవనండి, పబ్లిక్ ఒపీనియన్లో అవనండి, వీళ్ళు ఆల్రెడీ గెలిచిన స్థానమే కాబట్టి ఇక్కడ బైపోల్ కాబట్టి గెలుపు తథ్యం అనుకున్నారు. కానీ నవీన్ యాదవ్ డిడెంట్ హ్యావ్ ఎడ్జ్. ఎంత చేసినా నవీన్ యాదవ్కి ఎడ్జ్ రాలేదు. దీంట్లో మనం చెక్ చేసుకుంటే 5 ప్రధాన పాయింట్స్ ఉన్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నవీన్ యాదవ్ పేరు అనౌన్స్ అయిన తర్వాత కూడా పెద్ద ఎడ్జ్ కనిపించలేదు. దానికి 5 కారణాలు ఏంటో ఒకసారి క్లియర్గా విశ్లేషిద్దాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పెట్టిన క్యాండిడేట్ నవీన్ యాదవ్, దో ఇతని పేరు అనౌన్స్ అయినా ఇతనికి అంత ఎడ్జ్ లేదు. స్టార్టింగ్లో అస్సలు ఎడ్జ్ లేదు, వేవ్ లేదు. దీనికి ఉన్న 5 రీజన్స్ ఏంటో ఒక్కసారి మనం మెన్షన్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే నవీన్ యాదవ్ స్ట్రాంగ్ క్యాండిడేట్ కాదు. అతనికి అదొక స్ట్రాంగ్ బ్యాక్ డ్రాప్ కింద కనిపించింది. సునీత మాగంటి గోపీనాథ్ కున్న పేరుని ఎన్కాష్ చేసుకుని సెంటిమెంట్స్ ఎన్కాష్ చేసుకుందాం ఉన్న బీఆర్ఎస్ ముందు నవీన్ యాదవ్ పేరు ఎక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ కింద వినిపించలేదు. రెండో పాయింట్, ఇది అఫీషియల్గా బీఆర్ఎస్ అడ్డా. జూబ్లీ హిల్స్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా బీఆర్ఎస్ అడ్డా. ఇది కూడా ఒక రకమైన నెగిటివ్ పాయింటే కాంగ్రెస్ క్యాండిడేట్కి. మనం చూసుకుంటే మూడో పాయింట్కి వెళ్తే కనుక దీంట్లో బీఆర్ఎస్కి 8 నుంచి 10%
హై ఓట్ షేర్ ఉంది వెన్ కంపేర్డ్ టు కాంగ్రెస్. పోయిన ఎలక్షన్స్లో అవనండి, ప్రతి ఒక్కసారి అవనండి, ఇది చాలా మేజర్ ఫిగర్ అవుతుంది. ఎప్పుడు 8 నుంచి 10% ఓట్ షేర్ ఎక్కువ ఉంటాం. మనం చూసుకుంటే స్ట్రాంగ్ క్యాండిడేట్ కాదు, ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ అడ్డా. అండ్ కాంగ్రెస్ కంపేర్ చేస్తే బీఆర్ఎస్కి 8 to 10% హెవీ ఓట్ షేర్ డిఫరెన్స్ కనిపిస్తుంది వాళ్ళకి. అండ్ యాంటీ ఎన్కంబరెన్సీ, ఈ యాంటీ ఎన్కంబరెన్సీ అగేన్స్ట్ రేవంత్ రెడ్డి, అగేన్స్ట్ కాంగ్రెస్ కూడా వర్క్ అవుతుంది అనుకున్నారు. ఎందుకంటే హైడ్రా మీద రేవంత్ రెడ్డి పైన చాలా దుష్ప్రచారం జరిగింది. ఇది కూడా ఖచ్చితంగా యాడ్ ఆన్ అవుతుంది ఎలక్షన్స్లో. నెగిటివ్ ఓటింగ్ పడ్డానికి కాంగ్రెస్కి లూజ్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది అనుకున్నారు. యాంటీ ఎన్కంబరెన్సీ కూడా వీళ్ళకి అగేన్స్ట్గా ఉంటుంది అనుకున్నారు. అండ్ 5th మేజర్ పాయింట్లో చూసుకుంటే బీఆర్ఎస్ టీమ్, వీళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్గా ఉన్నారు. ఎలక్షన్ పేరు మాగంటి సునీత అనౌన్స్ చేసిన వెంటనే బీఆర్ఎస్ క్యాడర్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు, విపరీతంగా ప్రమోషన్స్ చేశారు. ఇన్ బ్యాటిల్ రియల్ గ్రౌండ్లో దిగటం కంటే సోషల్ మీడియాలోంచి గెలిచేశారు, ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తారు. మనం చూసుకుంటే నవీన్ యాదవ్ కొన్ని వీక్ పాయింట్ స్టార్టింగ్లో పేరు అనౌన్స్ అయినప్పుడు స్ట్రాంగ్ క్యాండిడేట్ కాదు, బీఆర్ఎస్ అడ్డా. ఇది బీఆర్ఎస్కి 8 నుంచి 10% ఓట్ల సంఖ్య ఎక్కువ ఉంది. అండ్ యాంటీ ఇన్కంబరెన్సీ ఫార్ రేవంత్ రెడ్డి ఇక్కడ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందని అనుకున్నారు. అండ్ ఇదంతా కాకుండా బీఆర్ఎస్ టీమ్ సోషల్ మీడియా ఇది చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఇదంతా కాకుండా కరెక్ట్గా 10 రోజులు పోలింగ్కి ముందు దిగిన ఏకైక నాయకుడు అనుముల రేవంత్ రెడ్డి. గ్రౌండ్లోకి దిగేశారు ముఖ్యమంత్రి గారు. దిగేసిన తర్వాత ఓట్స్ కన్సాలిడేట్ చేయడానికి, ముస్లిం ఓట్స్ కన్సాలిడేట్ చేయడానికి అజారుద్దీన్కి క్యాబినెట్లో బర్త్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇదంతా కాకుండా టాప్ మినిస్టర్స్ అండ్ లీడర్స్ అందరినీ గ్రౌండ్లోకి దింపేశారు. ఇంపాక్ట్ పెరిగిపోయింది. డైరెక్ట్గా ముఖ్యమంత్రి ప్రచారంలోకి దిగారు. ఈ క్యాండిడేట్, ఈ కాన్స్టిట్యువెన్సీ నా బాధ్యత, పైకి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి చాలా స్ట్రాంగ్ వర్డ్స్ తీసుకెళ్లారు. డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ దిగటంతో అండ్ వాళ్ళ టాప్ లీడర్స్ అందరూ గ్రౌండ్లో వర్క్ చేయడంతో చాలా స్ట్రాటజిక్గా 10 రోజుల పోలింగ్ ముందు వాతావరణం మొత్తం మారిపోయింది. 8 నుంచి 10% గ్యాప్ ఏదైతే బీఆర్ఎస్కి బెనిఫిట్గా ఉందో 2018, 2023 ఆ గ్యాప్ తగ్గుతా మొదలైంది. వర్చువల్లీ ప్రతి ఒక్కరికి ఈ గ్యాప్ తగ్గటం కనిపించడం మొదలైంది. ద మూమెంట్ అనుముల రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగిన వెంటనే ఈ బ్యాటిల్ ఇండివిజువల్స్ మధ్యలో లేనే లేదు. ఇండివిజువల్ కంటెస్టెంట్స్ ఎవరన్న పేరు కూడా మర్చిపోయారు. ఆ బ్యాటిల్ రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అనగా మారిపోయింది. 2 పార్టీలు కొట్టుకోవడం కాదు, 2 ఇండివిజువల్స్ కింద చూసారు ఇక్కడ. అండ్ మనం చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు మదర్ వచ్చి పర్సనల్లీ వాళ్ళ అబ్బాయి చావు పైన ఆవిడకి అనుమానాలు ఉన్నాయని, కేటీఆర్ గారు కనీసం ఆఖరి చూపులు వాళ్ళ అబ్బాయి గురించి ఆవిడ అడిగినప్పుడు మాట్లాడకుండా స్పందించకుండా వెళ్ళిపోయారని, అసలు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేస్తారు, నా మొదటి కోడలు లెజిటిమేట్ వైఫ్ ఎందుకంటే డివోర్స్ పిటిషన్ డిస్మిస్ అయిందని, ఇదంతా కాకుండా మాగంటి గోపీనాథ్ గారు వైఫ్ అండ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడారు, వాళ్ళ అబ్బాయిని ఎలా రానియకుండా ఆపారు అని వగైరా ఇన్సిడెంట్స్ కూడా చూసాం. కానీ ఇవన్నీ మేజర్ ఇంపాక్ట్ ప్లే చేయలేదు ఇక్కడ. కానీ మేజర్ ఇంపాక్ట్ ప్లే చేసిందల్లా ఈ ఎలక్షన్లో మాగంటి ఫ్యామిలీ ఇష్యూ. ఇది అని అందరు అనుకున్నారు, ఇది కానే కాదు. ఇక్కడ మేజర్ ఇంపాక్ట్ ప్లే చేసింది కాంగ్రెస్ పార్టీయా? కానీ కాదు. ఇక్కడ ఇంపాక్ట్ ప్లే చేసింది రేవంత్ కాంగ్రెస్. క్లియర్గా ఇక్కడ పనిచేసింది కాంగ్రెస్ కంటే ముందు రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కువ వినిపించింది. ఇట్ ఈస్ రేవంత్ కాంగ్రెస్ ఇంపాక్ట్ చాలా విపరీతంగా పడింది ఎలక్షన్లో. ఇదంతా కాకుండా ఏపీ సెటిలర్స్ అన్న వర్డ్ చాలా తప్పు. ఆ వర్డ్ని తీసేసి ఏపీలో ఇక్కడ నివసిస్తున్న జూబ్లీ హిల్స్ వాసులు అవనండి, ఆఖరికి వెరీ ఇంపాక్ట్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్, ఎన్టీఆర్ స్టాచ్యూని తీసుకొచ్చి నేను మైత్రివనంలో పెట్టబోతున్నాను. రామారావు గారికి ఆదరణ ఇక్కడ 2 రాష్ట్రాలకి చాలా అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఆయన స్టాచ్యూ పెడితే ఆపగల దమ్మున మొగాడెవడని ఉన్నాడా, మూసిలో వేసి కొడతాను అన్న మాటలు కూడా ఆయన అన్నారు. బట్ దానివల్ల చాలా డీప్ రూట్గా పెనిట్రేట్ అయింది. ఎస్, ఎక్కడా విభేదాలు లేవు. ప్రతి ఒక్కరికి నచ్చిన రామారావు గారి విగ్రహం అన్న సెంటిమెంట్ లాంగ్వేజ్ వర్కౌట్ అయింది. ఇది అసలైన మేధస్సు రేవంత్ రెడ్డి గారు చూపించింది. దానికోసమే ఇక్కడ రేవంత్ కాంగ్రెస్ అయింది తప్ప కాంగ్రెస్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న పేరు అక్కడ తొలగిపోయింది. ఇదంతా కాకుండా ఇదే తరుణంలో ఎన్టీఆర్ గారి స్టాచ్యూ గురించి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన వెంటనే కేటీఆర్ గారు తీసుకొచ్చేసి సడన్గా
ఇప్పుడో 2 ఏళ్ల క్రితం ఆయన రియాక్ట్ అవ్వాల్సింది, కానీ చాలా జాపుకుని ఆయన కాళ్ళు జాపుకుని ఈరోజు రియాక్ట్ అయ్యారు. ఏంటంటే నేను ఒక కామెడీ షోకి వెళ్ళాను, నాకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినట్టు తెలియదు, సో వాటర్ షో అని దాని గురించి రాశాను, దాని తర్వాత ఆయన అరెస్ట్ అని తెలిసిన వెంటనే బాగోదు, ఇన్ని రూమర్స్ వస్తున్నప్పుడు ఆ ట్వీట్ రిలీజ్ చేయొచ్చు కదా, డిలీట్ చేయకుండా దానికి పోనీ అప్పుడే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు కదా. పోనీ అదంతా పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఆయనకు మద్దతుగా జనాలందరూ ప్రొక్యూర్ అయ్యి వాళ్ళు ఒక షో చేసుకుంటుంటే ఇక్కడ చేసుకోవడానికి పోయి రాజమండ్రిలో చేసుకోండి అని చెప్పి మాట్లాడిన మాటలు దానిలా మర్చిపోతారు జనాలందరూ. ఇది డీప్ రూట్గా ఏపీ సెటిలర్స్ చంద్రబాబు నాయుడు గారి పైన ఇంప్రెషన్ ఉన్న తెలంగాణ పీపుల్ అందరికీ ఎన్టీఆర్ విగ్రహం అనేది ప్లస్ కేటీఆర్ గారు చేసిన కమెంట్స్ చాలా బ్యాక్లాష్ అయింది. దీనివల్ల ఏమైందంటే మనం క్లియర్గా చూసుకుంటే బీఆర్ఎస్కి ఏదైతే 8 నుంచి 10% వరకు ఓట్ హైక్ డిఫరెన్స్ ఉందో కాంగ్రెస్ మీద, ఈ గ్యాప్ తగ్గుతూ వచ్చేసింది. ఈ గ్యాప్ తగ్గుతూ వచ్చిన వెంటనే హవా మారిపోతూ వచ్చేసింది. మొత్తం నోటిఫికేషన్కి కరెక్ట్గా ఎలక్షన్ పోలింగ్కి కరెక్ట్గా 10 రోజుల ముందున్న టైంలో రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ ఫెంటాస్టిక్ మూవ్ జనాల్ని ఊపింది. ఇది వాస్తవం. మనం చూసుకుంటే కొన్ని స్ట్రాటజీ సర్వేలు ఇచ్చిన ఎగ్జిట్ ఫలితాలను చూసుకుంటే చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు ఇచ్చిన గణాంకాలు ఒక్కసారి మనం ఫోకస్ చేసుకుంటే కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే కాంగ్రెస్కి 48% ఓట్లు నమోదు అవ్వచ్చు అని వాళ్ళు ఎగ్జిట్ పోల్ సర్వే ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే బీఆర్ఎస్కి కేవలం 41% వరకే ఓట్లు వాళ్ళకి ఫోర్గా వచ్చినాయి అని చెప్పి వాళ్ళు వెల్లడించారు. ఇదంతా కాకుండా పాలిటిక్స్ ఈ కంపెనీ నిర్వహించిన సర్వే మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్కి వీళ్ళు 46% దాకా ఓట్లు రావచ్చని ఎస్టిమేట్ ఇచ్చారు ఎగ్జిట్ పోల్స్లో. అలాగే మనం చూసుకుంటే బీఆర్ఎస్కి ఇక్కడ వాళ్ళు 33% వరకే ఓట్లు నమోదు అవ్వచ్చు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది పక్కన పెడితే మనం ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఇంకొక సర్వే వచ్చింది, పీపుల్స్ పల్స్. వీళ్ళు ఇచ్చిన ఒక్కసారి గణాంకాలు మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్కి 48% వరకు ఓట్లు పడతాయన్నారు అండ్ బీఆర్ఎస్కి 41% ఓట్లు పడతాయన్నారు. మనం ఇందాక చూసుకుంటే 2023, 2018లో 8 నుంచి 10% దాకా డిఫరెన్స్ ఉన్న బీఆర్ఎస్ ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఈరోజు 2025 నవంబర్న జరిగిన ఎలక్షన్లో చూసుకుంటే ఇక్కడ క్లియర్గా వాళ్ళు 8 to 10% డిఫరెన్స్ని ఓవర్కమ్ అయిపోయి కాంగ్రెస్ ఆధిక్యంలోకి రీచ్ అయిపోయి వీళ్ళు 8 to 10% ఆధిక్యంలోకి వెళ్ళిపోయిన సర్వే ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటున్నాం. చాణక్య ప్రకారం 7% వరకు కాంగ్రెస్కే ఎక్కువ పడింది. అండ్ పాలిటిక్స్ వాళ్ళ ప్రకారం మనం చూసుకుంటే కనుక 13% దాకా పాలిటిక్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఉంది. ఇక్కడ 7% పీపుల్ పల్స్ వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం చూసుకుంటే ఉంది. 8 నుంచి 10% బ్యాక్లాగ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్ 10 రోజులు పోలింగ్కి ముందు ఇంత పులప్ అయిందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి. ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎగ్జిట్ పోల్సే నిజంగా రేపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నవంబర్ 14న ఫైనల్ వర్డిక్టే వచ్చిందనుకోండి, ఎస్ ఇది చాలా స్ట్రాంగ్ పొజిషన్లో తీసుకెళ్ళి పెట్టబోతుంది రేవంత్ రెడ్డి గారిని. బికాజ్ ఆయన స్ట్రాటజిక్ ప్లానింగ్, ఆయన పైన వేసుకున్న ఇష్యూని ఈరోజు ఆయన దగ్గరుండి గెలిపించిన కెపాసిటీని, హైడ్రా లాంటి ఎన్నో బ్యాక్లాషెస్ ఫేస్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఒక్క మగాడిల నుంచి ఈరోజు ఎలక్షన్స్ని కనుక గెలిపించగలిగితే ఈయనని బీట్ చేసే స్ట్రాంగ్ ఫిగర్ తెలంగాణలో ఎవరు ఉండబోతున్నారు అనేది ఖచ్చితంగా చర్చనీయాంశం. నాకు తెలిసి ఈ రోజుకి ఈరోజు అయితే ఎవరు పుట్టలేరు, కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తే తప్ప ఇంకో లీడర్ అపోజిషన్లో ఎమర్జ్ అవ్వాలి. సో ఒకవేళ కాంగ్రెసే కనుక గెలిస్తే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి గారి పైన ప్రెషర్ కూడా పెరగబోతుంది. మిగతా వీక్ ఉన్న చోట్లల్లా ఈయన ఇదే ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసుకుంటా గెలిపించాలి అన్న ప్రెషర్ కూడా ఆయన పైన పెరుగుతుంది. అండ్ టీం మొత్తం ఖచ్చితంగా దాసోహం అనక తప్పదు ఈ ఒక్క మగాడికి ఈసారి. కానీ అదే మనం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ ఓడిపోతే వాళ్ళకి ఇది ఒక టైట్ లెసన్ కింద కన్సిడర్ చేయాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇంప్రెషన్స్ క్రియేట్ చేయగలుగుతాం తప్ప బ్యాటిల్ ఫీల్డ్లో దిగి డైరెక్ట్గా జనాల్లో మమేకం అవ్వకపోతే ఓన్లీ సోషల్ మీడియా మీద నడిపిన బీఆర్ఎస్కి ఇది ఒక పెద్ద గుణపాఠం అవుతుంది. దే షుడ్ డెఫినెట్లీ కమ్ డౌన్ టు గ్రౌండ్ లెవెల్ అండ్ వర్క్. ఒకవేళ సినాప్సిసే మారి కాంగ్రెసే ఓడిపోతే కనుక దీనికంటే పెద్ద డ్యామేజ్ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి జరగబోతుంది. ఎందుకంటే ఇది యాంటీ ఎన్కంబరెన్సీ, హైడ్రా ఎఫెక్ట్, రేవంత్ రెడ్డి చరిష్మా, కాంగ్రెస్ చరిష్మా మొత్తం ఒక్కసారిగా డెంట్ మాత్రం ఖచ్చితంగా పడుతుంది. మీరందరూ చూశారు ఇప్పుడు దాకా
8 నుంచి 10% ఆధిక్యంలో ఉన్న బీఆర్ఎస్ని బీట్ చేసుకుంటా వీళ్ళే కొన్ని సర్వేల్లో అయితే మనం చూసుకుంటాం 13% కూడా వీళ్ళే ఆధిక్యంలోకి వెళ్ళిపోయారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. దేర్ నో సింగిల్ ఎగ్జిట్ పోల్ ఈ రోజు దాకా కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ గెలుస్తుందని ఎక్కడ రాలేదు. బట్ వీ నెవర్ నో. రేపు నవంబర్ 14 వచ్చే రిజల్ట్స్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా అందరూ వెయిట్ చేయాలి. ఈ ఎగ్జిట్ ఫలితాలే నిజమైతే కనుక రేవంత్ రెడ్డిని ఆపేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. సో దాట్స్ ఆల్ ఫర్ నౌ. మీ అందరూ మీ ఒపీనియన్స్ కమెంట్లో మెన్షన్ చేయండి. ఏ పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంది? గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ ఎవరికైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ లుక్ ఇన్ టు ఇట్ అండ్ మేక్ ఫర్దర్ మోర్ హెల్ప్ఫుల్ వీడియోస్. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.